Hello friends, very good morning. Welcome to LTX classes. PSIR ఆప్షనల్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ ఫోకస్ చేయాల్సిన మొట్టమొదటి టాపిక్ వెస్టర్న్ పొలిటికల్ థాట్. దీంట్లో భాగంగా మనం చూడాల్సిన మొట్టమొదటి థింకర్ ప్లేటో ఎన్నో విషయాలు చెప్పారు. వాటిల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ ప్లేటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం. ఈ కమ్యూనిజం పేరు వెనగానే మీకు కాల్ మార్క్స్ గుర్తొస్తారు. కాల్ మార్క్స్ కంటే ముందే ప్లేటో తన కమ్యూనిస్ట్ థియరీ తీసుకొచ్చారు. అయితే కాల్ మార్క్స్ కమ్యూనిజంకి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ అనేది మనం ఇంకో వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి ప్లేటో యొక్క ఐడియా ఆఫ్ కమ్యూనిజం ఏంటి అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం చెక్ చేద్దాం. సో దానికంటే ముందు మనం చూడాల్సింది ప్లేటో ఎటువంటి వ్యక్తి. ప్లేటో ఒక ఐడియలిస్ట్. ప్లేటో ఒక perfectionist. He wanted a perfect state. He wanted an ideal state for his Athens. ఎథెన్స్ అనేది ఒక ఐడియల్ స్టేట్గా మారాలి అని ప్లేటో కోరుకున్నారు. మరి ఐడియల్ స్టేట్ అంటే అర్థం ఏమిటి? ప్లేటో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి స్టేట్ ఐడియల్ స్టేట్? ప్లేటో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి స్టేట్ ఐడియల్ స్టేట్ అంటే ఏ స్టేట్ విచ్ ఈజ్ రూల్డ్ బై ఫిలాసఫర్ కింగ్. ఇట్ హ్యాస్ టు బి రూల్డ్ బై ఏ ఫిలాసఫర్ కింగ్ అని చెప్పారు. హూ ఈజ్ ఎ ఫిలాసఫర్? ఫిలాసఫర్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. ఫిలాసఫర్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ రీజన్. అటువంటి వ్యక్తిని ఫిలాసఫర్ అంటాం. అటువంటి వ్యక్తి రూల్ చేయాలి. ఏ స్టేట్ ఇన్ విచ్ దెర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ డివిజన్ ఆఫ్ లేబర్. ఆ స్టేట్లో పర్ఫెక్ట్ డివిజన్ ఆఫ్ లేబర్ ఉండాలి. అంటే స్టేట్లో సొసైటీలో ఉన్న పీపుల్ డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ అయ్యి ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకోవాలి. ఏ స్టేట్ ఇన్ విచ్ దెర్ ఈజ్ హార్మోనీ. ఏ స్టేట్ ఇన్ విచ్ దెర్ ఈజ్ హార్మోనీ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా హార్మోనియస్గా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ పీస్ఫుల్గా కోఎగ్జిస్ట్ అవ్వాలి. ఇవన్నీ ఉండే స్టేట్నే ప్లేటో ఐడియల్ స్టేట్ అని చెప్పన్నారు. సో అల్టిమేట్గా హిజ్ ఐడియల్ స్టేట్ షుడ్ డెలివర్ జస్టిస్. ఈ ఐడియల్ స్టేట్ జస్టిస్ని డెలివర్ చేయాలి. సో ఇన్ ప్లేటోస్ వ్యూ వాట్ ఈజ్ జస్టిస్? మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఫెయిర్నెస్ లేకపోతే న్యాయం, సమన్యాయం అది కాదు. ప్లేటో పాయింట్ ఆఫ్ వ్యూలో జస్టిస్ అంటే ఆర్డర్. జస్టిస్ అంటే హార్మోనీ. ఆర్డర్ అంటే అర్థం ఏంటమ్మా? డిజార్డర్ లేకపోవడం. హార్మోనీ అంటే అర్థం ఏంటమ్మా? కాన్ఫ్లిక్ట్ లేకపోవడం. విచ్ మీన్స్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. ఇట్ మీన్స్ పీస్ఫుల్ coexistence of different communities or different people in the society or state. ఎటువంటి గొడవ లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా ప్రశాంతంగా అందరూ వాళ్ళకి చేతనైన పని, డివిజన్ ఆఫ్ లేబర్, వాళ్ళు దేనికి సూట్ అవుతారో ఆ పని చేసుకుంటూ ఒక ఫిలాసఫర్ కింగ్ పరిపాలనలో ఉండే స్టేట్నే మనం ఐడియల్ స్టేట్ అంటాం. అండ్ ఐడియల్ స్టేట్ జస్టిస్ని డెలివర్ చేస్తుంది. జస్టిస్ అంటే ఏంటి? పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ హార్మోనీ అని మనం చెప్పొచ్చు. అయితే ఒక ఐడియల్ స్టేట్ జస్టిస్ని డెలివర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్లో పర్ఫెక్ట్ డివిజన్ ఆఫ్ లేబర్ ఉండాలని చెప్పి ప్లేటో చెప్పారు. సో డివిజన్ ఆఫ్ లేబర్ అంటే అర్థం ఏంటి? సొసైటీని మనం ఫస్ట్ విభాగాలుగా విడగొట్టాలి. ప్లేటో చెప్పింది 3 కేటగిరీస్ కింద సొసైటీని విడగొట్టాలి అని చెప్పారు. మొదటి కేటగిరీలో వీ షుడ్ హ్యావ్ రూలర్స్. రెండో కేటగిరీలో వీ షుడ్ హ్యావ్ సోల్జర్స్. మూడవ కేటగిరీలో వీ షుడ్ హ్యావ్ ప్రొడ్యూసర్స్. అంటే సొసైటీలో 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉండాలి. ప్రొడ్యూసర్స్, సోల్జర్స్. అయితే ఎవరు ప్రొడ్యూసర్ క్లాస్లో ఉండాలి, ఎవరు సోల్జర్ క్లాస్లో ఉండాలి, ఎవరు రూలింగ్ క్లాస్లో ఉండాలి అనే విషయాన్ని కూడా ప్లేటో చెప్పారు. సో ప్లేటో ఏం చెప్పారంటే ప్రతి మనిషిలో కూడా 3 కైండ్స్ ఆఫ్ వర్చ్యూస్ ఉంటాయి. ఏంటి ఆ 3 వర్చ్యూస్ అంటే 1 రీజన్, 2 స్పిరిట్ లేదా కరేజ్ అంటాం, 3 ప్యాషన్ లేదా డిజైర్ లేదా ఎపిటైట్ అని చెప్పేసి అంటాం. సో ప్రతి మనిషిలో కూడా ఈ 3 ఉంటాయి. రీజన్ ఈజ్ యువర్ ఎబిలిటీ టు థింక్ లాజికలీ. స్పిరిట్ ఈజ్ యువర్ కరేజ్. అండ్ ప్యాషన్ ఈజ్ యువర్ డిజైర్ టు డూ థింగ్స్.
ఏదన్నా వస్తువుని ప్రొడ్యూస్ చేయాలి, సంపాదించాలి, కోరుకోవడం అనమాట. అది ప్యాషన్. ఏదన్నా సాధించాలి అన్న స్ట్రాంగ్ డిజైర్ని మనం ప్యాషన్ అని చెప్పి అంటాం. ఈ 3 క్వాలిటీస్ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంటాయి. అయితే అందరిలో ఇవి సమపాలలో ఉండవు. కొంతమందిలో రీజన్ అనేది డామినెంట్గా ఉంటుంది. అంటే ఇన్ దెమ్ రీజన్ డామినేట్స్ అదర్ టూ. కరేజ్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, కానీ దానికంటే అతనికి రీజన్ ఉంటుంది. అంటే ఆవేశము, కోరిక కంటే కూడా ఆలోచన అతనిలో గొప్పది. సో రీజన్ అనేది డామినెంట్ థీమ్గా ఉన్న పీపుల్ కొంతమంది అయితే, స్పిరిట్ అనేది డామినెంట్గా ఉన్న వాళ్ళు ఇంకొంతమంది. దే ఆర్ మోర్ కరేజియస్. వాళ్ళ ఆలోచన శక్తి, కోరిక కంటే కూడా కరేజ్ అనేది డామినెంట్గా ఉంటుంది. ఇంకొంతమందిలో ప్యాషన్ అనేది డామినెంట్ థీమ్గా ఉంటుంది. అందరిలో ఈ 3 ఉంటాయి, అయితే సమపాలలో ఉండవు. కొంతమందిలో రీజన్ డామినెంట్, కొంతమందిలో స్పిరిట్ డామినెంట్, కొంతమందిలో ప్యాషన్ డామినెంట్. సో ప్లేటో ఏం చెప్తారంటే, రీజన్ డామినెంట్గా ఉన్న వ్యక్తులు ఫిలాసఫర్స్ అవ్వాలి, లేదా ఏమవ్వాలి, వాళ్ళు రూలింగ్ క్లాస్లోకి రావాలి. స్పిరిట్ డామినెంట్గా ఉన్న వాళ్ళు సోల్జర్ క్లాస్లోకి రావాలి. ప్యాషన్ డామినెంట్గా ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్ క్లాస్లోకి రావాలి. ఇలా ఈ క్వాలిటీ ఎవరిలో ఏది డామినెంట్ వర్చ్యూ అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఆ పర్టిక్యులర్ క్లాస్లో ఉండాలి అని ప్లేటో చెప్పడం జరిగింది. సో ఈ రకంగా రీజన్ డామినెంట్ వ్యక్తి రూలరు, స్పిరిట్ డామినెంట్గా ఉన్న వ్యక్తి సోల్జర్ అవుతారు. సో ఈ 2 కేటగిరీస్కి కలిపి ప్లేటో ఇంకో పేరు కూడా పెట్టారు. దాన్నే గార్డియన్ క్లాస్ అని చెప్పేసి అంటారు. కంబైన్డ్లీ దే ఆర్ రిఫర్డ్ టు యాజ్ గార్డియన్స్. అంటే ప్రొటెక్టర్స్ అన్నమాట, స్టేట్ని కాపాడే వాళ్ళు. మీరు ఒకసారి గమనిస్తే ఈ 2 కేటగిరీస్ యొక్క పని ఏంటి? ఈజ్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్. వీళ్ళు విత్ రెస్పెక్ట్ టు దేర్ పర్సనల్ లైఫ్లో వాళ్ళు కావాల్సింది, వాళ్ళు స్టేట్కి అవసరమైన బేసిక్ నెసెసిటీస్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. కానీ వీళ్ళు స్టేట్ని డిఫెండ్ చేస్తారు. వీళ్ళు స్టేట్కి అవసరమైన పాలసీస్ క్రియేట్ చేసి తయారు చేస్తారు, రూల్ చేస్తారని ప్లేటో చెప్పారు. సరే, ఇదంతా ఓకే. మనం మాట్లాడుతుంది ఏంటి అసలు? ప్లేటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం. కానీ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి? ఐడియల్ స్టేట్ ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తున్నాను. మరి ఇదంతా చెప్పకుండా థియరీ ఆఫ్ కమ్యూనిజంలోకి నేను వెళ్ళలేను. ఎందుకంటే ఈ ఐడియల్ స్టేట్ ఏదైతే ప్లేటో చెప్పారో, ఓకే, ఇట్లాంటి ఐడియల్ స్టేట్లో మనకి గార్డియన్ క్లాస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఈ గార్డియన్ క్లాస్ ఏదైతే ఉందో, ఈ గార్డియన్ క్లాస్ యొక్క కంప్లీట్ ఫోకస్ దేనిపైన ఉండాలి? స్టేట్ పైన. విచ్ మీన్స్ దే షుడ్ ఓన్లీ హ్యావ్ స్టేట్ ఇంట్రెస్ట్ ఇన్ మైండ్. ఇంట్రెస్ట్ అంటే ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు మాత్రమే వాళ్ళ మైండ్లో ఉండాలి. దే షుడ్ నాట్ హ్యావ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళకి స్వార్థ ప్రయోజనాలు అనేవి ఉండకూడదు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోకూడదు. వాళ్ళు స్టేట్ కోసం, కమ్యూనిటీ కోసం మాత్రమే ఆలోచించాలి. ఒక వ్యక్తి స్టేట్ కోసమే, కమ్యూనిటీ కోసం మాత్రమే ఆలోచించాలి అంటే ఆ వ్యక్తిలో ఎటువంటి కోరిక ఉండకూడదు, ప్యాషన్ అనేది ఉండకూడదు. అందుకే ఈ ప్యాషన్ డామినెంట్గా ఉన్న వాళ్ళని ఆ గార్డియన్ క్లాస్లో పెట్టలేదు, వాళ్ళని ప్రొడ్యూసర్ కింద పెట్టేశారు. రీజను, స్పిరిట్ డామినెంట్గా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ పెట్టడం జరిగింది. సో వీళ్ళు నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకునే టైపు కాదు. కరేజ్ డామినెంట్గా ఉన్న దేశాన్ని కాపాడుతాడు, డిఫెండ్ చేస్తాడు. రీజన్ డామినెంట్గా ఉన్న రూలర్, తనకి నాలెడ్జ్, హీజ్ ఎ నాలెడ్జ్ సీకర్, ఈజ్ నాట్ ఎ పవర్ సీకర్, ఈజ్ నాట్ ఎ మనీ సీకర్. తనకి డబ్బు ఇవన్నీ అవసరం కాదు, అవసరం లేదు, వాటి మీద కోరిక లేదు. అంటే ఎవరికైతే పవర్ పైన, మనీ పైన కోరిక లేదో, అధికార దాహం లేదో, అటువంటి వ్యక్తి రూలర్ అవ్వాలని చెప్పి ప్లేటో చెప్తారు. అధికార దాహం లేని వాళ్ళు, అసలు రూలింగ్ అంటే ఇంట్రెస్టే లేని వ్యక్తి రూలర్ అవ్వాలి. అప్పుడే తన కోసం తను కాదు, దేశం కోసం పనిచేస్తాడు, స్టేట్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తాడు అనేది ప్లేటో యొక్క ప్రధానమైన ఉద్దేశం. సరే, బాగానే ఉంది. అయితే ప్లేటో మీకు ఇందాక చెప్పాను, హీ ఈజ్ ఏం చెప్పానమ్మా? ప్లేటో ఒక పర్ఫెక్షనిస్ట్ అన్నాం. పర్ఫెక్షనిస్ట్ అంటే అర్థం ఏంటి? సరే, ఏ కోరిక లేనివాడు ఫిలాసఫర్ని తీసుకొచ్చి మనం కింగ్ చేసాం, బాగానే ఉంది. ఈ మెన్ ఆఫ్ రీజన్నే మనం రూలర్ అంటున్నాం, మీ మెన్ ఆఫ్ రీజన్నే మనం ఫిలాసఫర్ అంటున్నాం. ఆ ఫిలాసఫరే కింగ్ అవుతున్నారు, నో ప్రాబ్లం. ఫిలాసఫర్కి కోరికలు లేవు, ఫిలాసఫర్ ఈజ్ అ నాలెడ్జ్ సీకర్, ఈజ్ అ లవర్ ఆఫ్ నాలెడ్జ్, నో ఇష్యూస్, బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ప్లేటో ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఎంత గొప్పోడు అయినప్పటికీ, తనకి రీజనే డామినెంట్ సోల్ అయినప్పటికీ, తనకి కోరికలు పెద్దగా లేకపోయినప్పటికీ తను కూడా కరప్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఫిలాసఫర్ కూడా కరప్ట్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది అని భావించి, ఆ కరప్ట్ అవ్వకుండా
వీ షుడ్ హ్యావ్ ఏ సేఫ్ గార్డ్ అని చెప్పేసి ప్లేటో ఆలోచించారు. అర్థమవుతుందా? ఒక ఫిలాసఫర్ అంటే ఎటువంటి కోరిక లేకుండా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, రీజన్ ఉన్న వ్యక్తి, ఎబిలిటీ టు రూల్ ఉన్న వ్యక్తి రూలర్ అయినప్పటికీ కూడా పదవిలోకి వెళ్ళాక అతను కూడా కరప్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ కరప్షన్ జరగకుండా మనం కాపాడాలని చెప్పేసి ప్లేటో ఆలోచించారు. ఫస్ట్ ఆ కరప్ట్ అయ్యే అవకాశం ఎక్కడ దొరుకుతుందో ఒకసారి ఆలోచించండి. 2 రకాలుగా అయ్యే అవకాశం ఉంది. ఒకటి, అతన్ని కరప్ట్ చేసే 2 అంశాలు. ఒకటి, అతన్ని కరప్ట్ చేసే మొదటి అంశం ప్రాపర్టీ, రెండో అంశం ఫ్యామిలీ. మనిషి స్వార్థపరంగా ఆలోచించడానికి ప్రధానమైన 2 కారణాలు ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అని చెప్పి ప్లేటో చెప్పారు. సో ప్రైవేట్ ప్రాపర్టీ అంటే తనకంటూ తను ఆస్తి కూడగట్టుకునే అవకాశం ఉందనుకోండి, ఎంత గొప్పవాడైనా సరే మళ్ళీ టెంప్ట్ అవ్వచ్చు, తప్పుదారి పట్టవచ్చు. అలాగే తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే నా భార్య, నా పిల్లలు అనే ఆలోచన వస్తుంది. రూలర్గా ఉన్న వ్యక్తికి, గార్డియన్గా ఉన్న వ్యక్తికి నాది అనే ఆలోచన ఉండకూడదు. సొసైటీకి ఏం కావాలో అది మాత్రమే అతని మైండ్లో ఉండాలి, వేరే ఏది అతని మైండ్లో ఉండకూడదు. ఈ షుడ్ ఓన్లీ హ్యావ్ కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఇన్ హిజ్ మైండ్ అండ్ నాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని ప్లేటో క్రిస్టల్ క్లియర్గా భావించారు. అందుకని చెప్పి అతన్ని కరప్ట్ చేసే అవకాశం ఉన్న ప్రాపర్టీ, ఫ్యామిలీ అనేవి కంప్లీట్గా గార్డియన్ క్లాస్కి ఉండకూడదు. ఈ గార్డియన్ క్లాస్ ఏదైతే ఉందో దే షుడ్ నాట్ హ్యావ్ ప్రాపర్టీ ఆఫ్ దేర్ ఓన్, దే షుడ్ నాట్ హ్యావ్ ఫ్యామిలీ ఆఫ్ దేర్ ఓన్ అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ఫ్యామిలీ ఏం చేస్తుంది? మనకి నెపోటిజం, మనవాడు, నావాడు, ఫేవరెటిజం తీసుకురావచ్చు. రైట్, ఇది నాది, నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని చెప్పి వాళ్ళ కోసం ఏదో చేద్దామని చెప్పి స్వార్థంగా ఆలోచించే అవకాశం వస్తుంది. ప్రైవేట్ ప్రాపర్టీ పెంచుకునే అవకాశం ఉన్న, అధికారం నా చేతిలో ఉంది, దీని ద్వారా నా ప్రాపర్టీని నేను పెంచుకోవాలి అనే ఆలోచన వస్తుంది. సో ఈ 2 ఆలోచనలు ఆయనకి రాకూడదంటే ఆయనకి ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉండకూడదు, ఆయనకంటూ సెపరేట్గా ఒక ఫ్యామిలీ అనేది ఉండకూడదు అని ప్లేటో సో ఈ 2 అంశాలు కూడా ఈవెన్ ఫిలాసఫర్ని కూడా కరప్ట్ చేసే అవకాశం ఉంటుందని భావించి ఈ 2ంటికి ఈ గార్డియన్ క్లాస్ని దూరంగా ఉంచాలి అని చెప్పి ప్లేటో ప్రపోజ్ చేశారు. సో కమ్యూనిజం అంటే కామన్ ఓనర్షిప్, అంటే ఇండివిజువల్గా వాళ్ళకంటూ ల్యాండ్, గోల్డ్ ఇట్లాంటివి ప్రాపర్టీస్ ఉండకూడదు, వాళ్ళకంటూ నా భార్య, నా పిల్లలు అనే పద్ధతి ఉండకూడదు అని ప్లేటో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం కమ్యూనిటీ, దీన్ని కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీ అండ్ కమ్యూనిజం ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పి అంటాం. ఇది ఓన్లీ గార్డియన్ క్లాస్కి మాత్రమే ప్రపోజ్ చేశారు, ప్రొడ్యూసర్ క్లాస్కి ప్రపోజ్ చేయలేదు. ప్రొడ్యూసర్ క్లాస్కి ప్రపోజ్ చేసినా అది వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళలో డామినెంట్ వర్చ్యూ ఏంటి? డిజైర్. వాళ్ళకు ఉన్నదే డిజైర్. సో వాటిని కంట్రోల్ చేయడం, అణచడం అనేది కష్టం. రెండోది అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ పవర్, వాళ్ళు అవుట్ ఆఫ్ పవర్, వాళ్ళు పవర్లో లేరుగా. వాళ్ళకి పవర్లో లేని వాడికి కరప్ట్ అయ్యే అవకాశం లేదు. పవర్లో ఉండేవాడే కదా అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడన్న భయం ఉంటుంది. పవర్లో లేని వాడికి ఏ ప్రాబ్లం ఉంటుంది మనకి? సో వాళ్ళని ఇలా కమ్యూనిజం పేరుతో రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఎవరికైతే అధికారం ఉందో వాళ్ళు కరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కరప్ట్ అవ్వకుండా ఉండాలంటే, కరప్ట్ అవ్వడానికి ప్రధానమైన 2 కారణాలు ప్రాపర్టీ మరియు ఫ్యామిలీకి వాళ్ళని దూరం చేయాలి. వాళ్ళు మొత్తం సొసైటీయే వాళ్ళ ఫ్యామిలీ అనుకోవాలి. సొసైటల్ ఇంట్రెస్ట్ మాత్రమే వాళ్ళ మైండ్లో ఉండాలి. పర్సనల్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది మైండ్లో రాకూడదు. సో ఫర్ దట్ దే నీడ్ టు హ్యావ్ దిస్ స్ట్రిక్ట్ కమ్యూనిజం అని ప్లేటో భావించడం అనేది జరిగింది. అయితే మీరు అడగొచ్చు, సార్ ఫ్యామిలీ అనేది లేకపోతే మరి పిల్లలు ఎలా పుడతారు? పిల్లలు ఎలా పుడతారు అంటే ఇట్ ఈజ్ లైక్ సెలెక్టివ్ బ్రీడింగ్. యానిమల్స్కి ఎలాగైతే మనం సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తామో అలాగే ప్లేటో ఆ రోజుల్లోనే ఏం చెప్పారంటే, గ్రీకు దేశంలో ఉన్న బాగా ఎబిలిటీ ఉన్న మెన్ని, ఎబిలిటీ ఉన్న ఉమెన్ని కలపాలి. అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో కాపురం చేయాలి, ఎవరితో సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి అనే విషయంలో కూడా మనకి స్వేచ్ఛ ఉండకూడదని ప్లేటో భావించారు. ఎందుకంటే ఏది జరిగినా ఇట్ షుడ్ బి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్. దేశానికి ఏది మంచి జరుగుతుంది, దేశానికి ఏది మంచి జరుగుతుంది, మంచి పిల్లలు రావాలి, బాగా తెలివైన వాళ్ళు, ఎబిలిటీ ఉన్న వాళ్ళు రావాలి. అలా రావాలంటే అలా ఎబిలిటీ ఉన్న మగవాడు, అలా ఎబిలిటీ ఉన్న ఆడది కలవాలి. సో అది మనమే సెలెక్టివ్ బ్రీడింగ్ లాగా యానిమల్స్కి ఎట్లా చేస్తామో అట్లా ప్రభుత్వమే
ఈ పిల్లలకు అనే విషయాన్ని కూడా కంట్రోల్ చేయాలని చెప్పి భావించారు. సో ఈ వాంటెడ్ టు హ్యావ్ స్టేట్ కంట్రోల్ ఓవర్ ఈ రిప్రొడక్షన్ విషయంలో స్టేట్ కంట్రోల్ అనేది ఉండాలని చెప్పి భావించారు. సో అలా ఒక మగవాడు ఒక ఆడది కలిసి వాళ్ళకు ఒక బేబీ పుడితే, గర్ల్ కానీ బాయ్ పుడితే వీళ్ళని ఏం చేయాలంట, వీళ్ళని కమ్యూనిటీకి అప్పచెప్పేయాలి. యూ హ్యావ్ టు గివ్ దెమ్ టు కమ్యూనిటీ ఆర్ స్టేట్. అంటే పిల్లల్ని పెంచే బాధ్యత కూడా స్టేట్ తీసుకుంటుంది. దే విల్ బి కమ్యూనిటీ సెంటర్స్. ఈ కమ్యూనిటీ సెంటర్స్లో స్టేటే పిల్లల్ని పెంచుతుంది. సో పిల్లల్ని కనేసి మీరు యూ షుడ్ ఇమీడియట్లీ గో బ్యాక్ టు ద సర్వీస్ ఆఫ్ స్టేట్. మళ్ళీ స్టేట్ సర్వీస్లోకి వెళ్ళిపోవాలి. ఇన్ఫ్యాక్ట్ నీ కిడ్ ఎవరో నీకే తెలియదు, రైట్? నీ కిడ్ ఎవరో నీకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు. సో ఇతను ఫిలాసఫర్, లెట్స్ సే ఈజ్ ద ఫిలాసఫర్ కింగ్. ఈ అమ్మాయి ఎవరో పిల్లలు కన్న వరకే తన బాధ్యత, పిల్లలు కన్న తర్వాత తనతో తినికి రిలేషన్ ఉండకూడదు. సో తిని కూడా తను ఏదన్నా పని చేసుకోవాలి, వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్లోనో ప్రభుత్వంలో ఎక్కడో పని చేసుకోవడం ఏదో చేసుకోవచ్చు. అలాగే ఈ పిల్లలు కన్న తర్వాత ఈ పిల్లల్ని పెంచే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోకూడదు, పిల్లల్ని స్టేట్ పెంచాలి అని చెప్పేసి ప్లేటో అంటారు. పిల్లల్ని స్టేట్ పెంచడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని ప్లేటో భావిస్తారు. ఏంటంటే ఈ పిల్లలు అమ్మా నాన్న సంరక్షణలో పెరిగితే ఇది మా అమ్మ, ఇతను మా నాన్న, ఈవిడ మా అమ్మ, ఇతను నా నాన్న అని చెప్పేసి వాళ్ళతో బంధం పెంచుకొని ఇది నా ఫ్యామిలీ అని అతనిలో కూడా స్వార్థం వస్తుంది. అలా కాకుండా అందరి దగ్గర పెరిగితే అందరూ తన వాళ్ళనే భావన వస్తుంది. ఎంటైర్ స్టేట్ ఈజ్ మైన్, దిస్ ఎంటైర్ స్టేట్ ఈజ్ మై ఫ్యామిలీ, మొత్తం ఇదంతా నాదే అనే భావన ఈ పిల్లల్లో వస్తుంది. రేపొద్దున్న ఫిలాసఫర్స్ అయ్యాక దే విల్ ఓన్లీ హ్యావ్ స్టేట్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ మైండ్ అండ్ నాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. బై డిఫాల్ట్ పుట్టుకతోనే మొత్తం అంతా నాది అనుకుని పెరుగుతారు కాబట్టి స్వార్థం అనేదే లేకుండా వాళ్ళు పెరుగుతారు, వాళ్ళు ఆ దేశానికి మంచి చేస్తారు. అందువల్ల స్టేట్ రైజ్డ్ కిడ్స్, ప్రభుత్వం ద్వారా పెంచబడ్డ పిల్లలు అనేవాళ్ళు అందరికీ ఉపయోగపడేలాగా అందరి కోసం ఆలోచిస్తారు అని ప్లేటో యొక్క ఆలోచన. సో చాలా రాడికల్గా ఉంటుంది థింకింగ్, బట్ దిస్ ఈజ్ హౌ ఈ థాట్. అంటే అతని ఆలోచన అంతా కూడా ఒక పర్ఫెక్ట్ స్టేట్, ఒక ఐడియల్ స్టేట్లో ఎటువంటి గొడవలు ఉండకూడదు, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఉండాలి. సో ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరికి ఏ పని బాగా వచ్చో వాళ్ళు ఆ పని చేయాలి, ఎవరికి ఏ పని వస్తుందో ఆ పని చేశారనుకోండి ఎక్సలెన్స్ వస్తుంది. అర్థమవుతుందా? ఒక ఫిలాసఫర్ని తీసుకొచ్చి ఎకనామిక్ యాక్టివిటీలో కూర్చోబెట్టకూడదు, తను చేయలేడు, తనకి నాలెడ్జ్ ఉంది, తనకి కోరిక లేదు. ఎకనామిక్ యాక్టివిటీలో ఉన్నవాడికి డిజైర్ ఉండాలి, డిజైర్ ఉంటేనే ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్, ఐ వాంట్ టు డూ మోర్ అనే ఆలోచన వస్తుంది. డిజైర్ లేని వాడిని కూర్చోబెట్టి ఎకనామిక్ యాక్టివిటీ చేయమంటే చేయలేడు. అలాగే నాలెడ్జ్ లేని వాడిని తీసుకొచ్చి, డిజైర్ ఉన్నవాడిని తీసుకొచ్చి పవర్లో కూర్చోబెట్టాం అనుకోండి, వాడికి ఎంతసేపు నేను ఇంకా సంపాదించాలి, ఇంకా నా ఆస్తి పెంచేసుకోవాలి, ఈ గోల్డ్ పెంచేసుకోవాలి, ప్రాపర్టీస్ పెంచుకోవాలని ఆలోచించి తన చేతిలో ఉన్న టూల్ పవర్ని అబ్యూస్ చేసి తన ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కరేజ్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఎకనామిక్ యాక్టివిటీలో పెడితే తనకున్న క్వాలిటీ కరేజ్, అది ఇక్కడ పనికిరాదు. అలాగే ప్యాషన్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సోల్జర్గా పెడితే తనకున్న క్వాలిటీ ఏంటి, ప్యాషన్, అది అక్కడ పనికిరాదు. అక్కడ కరేజ్ కావాలి, దేశాన్ని డిఫెండ్ చేయాలంటే సాహసం కావాలి, తనలో అది లేదు. సో ఎవరికి ఏ క్వాలిటీ ఉంటే వాళ్ళ పనిచేస్తే వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అది అల్టిమేట్గా స్టేట్కి మంచి చేస్తుంది. అంటే ఒక ఆర్కిటెక్ట్ ఒక బిల్డింగ్ని ఎలా అయితే డిజైన్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క పార్ట్ ఇస్తారు. సో ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయడం వల్ల అల్టిమేట్గా బిల్డింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. అలాగే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తే, ప్రాపర్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉంటే, ఏ క్వాలిటీ ఉన్న వ్యక్తి ఆ పని చేస్తూ ఉంటే అల్టిమేట్గా స్టేట్ అనేది ఒక జస్ట్ స్టేట్ అవుతుంది, ఐడియల్ స్టేట్ అవుతుంది. ఆ ఐడియల్ స్టేట్లో ఉన్న ఫిలాసఫర్ కింగ్, ఎందుకంటే అతనికి ఎటువంటి కోరిక లేని వ్యక్తి కింగ్గా ఉండాలి. అటువంటి వ్యక్తికి కూడా కోరిక వచ్చేలా చేసేయగలిగే కెపాసిటీ ఉన్నది పవర్కి. సో పవర్ కరప్ట్స్ పీపుల్ అంటారు. అంటే ఎంత గొప్పనైనా కరప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు. ఎక్కువ పవర్ ఉంటే ఇంకా ఎక్కువ కరప్ట్ చేసేస్తుంది. సో అలా ఎక్కువ కరప్షన్ కూడా జరగకుండా సేఫ్ గార్డ్ చేయడం కోసం ఆయన కమ్యూనిజంని ప్రపోజ్ చేశారు. ఎక్కువగా కరప్ట్ చేసే అంశాలు ఏంటి, ఫ్యామిలీ మరియు ప్రాపర్టీ. ఈ రెండింటికి కూడా ఈ గార్డియన్ క్లాస్ని దూరంగా ఉంచడం ద్వారా వాళ్ళు కరప్ట్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాము. అక్కడ కమ్యూనిటీ ఓనర్షిప్ మాత్రమే ఉండాలి, కమ్యూనిటీ రైజ్డ్ కిడ్స్ ఉండాలి, కమ్యూనిటీయే ఫ్యామిలీగా ఉండాలి వాళ్ళకి. అలాగే వీళ్ళకంటూ ఆస్తులు ఉండకూడదు. ఈ రకంగా మనం ఒక ఐడియల్ స్టేట్ని సాధించగలుగుతామని ప్లేటో యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ప్లేటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ PSIR from me, you can join my PSIR course.
మై ఫేవరెట్ ఆప్షనల్, మై ఫేవరెట్ కోర్స్ పిఎస్ఐఆర్ ఆప్షనల్. మీరు రికార్డెడ్ కానీ లైవ్ అండ్ రికార్డెడ్ ఏ మోడ్లో అయినా తీసుకోవచ్చు. యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్ కోర్స్. ఎన్నాళ్ళైనా సరే, ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సైకిల్స్ అయినా సరే మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీరు వేరే చోట కంప్లీట్ చేసుకొని ఉంటే యూ కెన్ జాయిన్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్లో మీకు వీక్లీ టెస్ట్లు పెడతాను నేను కరెక్షన్ చేసి మీకు మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడ్. ఆల్రెడీ కంప్లీట్ చేసుకునే వాళ్ళు టెస్ట్ సిరీస్కి రండి, లేదా ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు కోర్సుకు రండి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ బోత్, మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది 50% డిస్కౌంట్లో వస్తుంది. అంటే కోర్స్తో పాటు టెస్ట్ సిరీస్ తీసుకుంటే మీకు 5,000 రూపాయలకే టెస్ట్ సిరీస్ వస్తుంది, లేదా సెపరేట్గా తీసుకుంటే 10,000 రూపాయలు అవుతుంది. సో దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.